హలో అందరికీ. వేడివేడి అన్నంలో నోరూరించే నేతి బీరకాయ పచ్చడిలో కాస్త నెయ్యి తగిలిస్తే ఆహా అనాల్సిందే. మీరెప్పుడైనా తిన్నారా? అయితే రండి మరి చేసేద్దాం. మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని దానిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఈ నేతి బీరకాయని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీయకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిలో వేసేసుకోవాలి. అలాగే 2 చిన్న సైజు టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి బీరకాయ ముక్కల్లో వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును పెట్టుకొని బీరకాయల్లో నీళ్ళంతా పోయి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా తాలింపు వేసుకోవడం. తాలింపు కోసం ఎండుమిరగాయలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరేపాకు అన్నట్టు చివరిలో కలర్ఫుల్గా కనిపించే పసుపును మాత్రం వేయడం మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కార్తీక మాసంలో ఈ పచ్చడి తింటే చాలా మంచిది.